మా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారండి. ప్రతి ఒక్క చోట కూడా నిజంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించి భుజం తట్టి ముందుకు నడిపించి, అదే కాకుండా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకే అంతం కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదండి, ఊహించలేదు. నిజంగా మహిళలను ముందుండి వంటింటికే కుందేళ్లాగా పరిమితమైన ఆడవాళ్ళని ముందుకు తీసుకొచ్చి భుజం తట్టి ముందుకు నడిపించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. మహిళలకి గవర్నమెంట్ అసలు పెద్దపేట ఏమైతే సరిగ్గా పట్టించుకోవట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అవన్నీ అసత్య ప్రసారాలండి, అసత్య ప్రసారాలు. వాళ్ళు వారవలేని కుళ్ళుతో ఈ యొక్క మాటలు, వాళ్ళ వైఖరి అలా ఉంటది. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ముందు ఆడవాళ్ళకి కానీ మహిళమ్మల తల్లులకి పెద్దపేట వేసి ఎప్పుడు సిద్ధంగా ఉంచి. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడం మహిళకి మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మహిళలకి ఇలాగా అది ఇచ్చేది ఒక చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చినా సరే, అది ఎన్టీ రామారావు సీనియర్ అయినప్పటి నుంచి ఇది ఉన్నదే. మహిళలకి మెయిన్ డోక్రా పెట్టిందే ఎన్టీఆర్ గారు. లేడీస్ లకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు నారా లోకేష్ గారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం పొందినా పొందకపోయినా మహిళలకి రాష్ట్రంలో 33% రిజర్వేషన్ కల్పిస్తానని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంపై మీకు ఎలా అనిపించింది? సంతోషం అనిపించిందండి. మహిళలకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకి చాలా వరకు లోకేష్ గారికి కానీ చంద్రబాబు గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాము. బానే ఉంది. నెక్స్ట్ మాత్రం 2029లో మాత్రం ఇక ఒక 60-70% ఇక అదే అసెంబ్లీలో లేడీసే ఉంటారు ఎక్కువగా వాళ్ళకే. అంటే లేడీస్ కి పెద్ద పెట్టేస్తుంది అంటారు గవర్నమెంట్. వేస్తుందండి. పట్టించుకోవట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అండి కుక్కలు ఎన్నో మరుగుతాయండి, గజ్జి కుక్కలు. ముందు తల్లిని చెల్లిని వాళ్ళని చూసుకొని అప్పుడు మా లేడీస్ గురించి మాట్లాడమనండి. వాళ్ళు చేసే అభివృద్ధి పనులు గాని ఏదైనా సరే ఒక చంద్రబాబు నాయుడు గారి తర్వాతే గాని జగన్ అనేది రాడండి. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు లోపల ఉండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటం కూడా చేత కావట్లేదు. ఇప్పుడు కల్తీ మై గురించి అడుగుతుంటే సమయం లేకుండా గొంతు బాగాలేదని వేస్తున్నాడు. ఏం మనిషి అండి ఆయన? మాజీ సీఎం అయ్యుండి ఎవరైతే మాట్లాడినా టపటపా అంటాడు, రపరపా అంటాడు, పొటేలు అంటాడు. ఏంటండి ఆయన? రౌడీజం అంటాడు, వాళ్ళు వాళ్ళ సాధన చంపింది అంటాడు, వాళ్ళు చెప్పింది. ఏంటండి అసలు? అది పుట్టిందో ఆయన జగన్ వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచే పుట్టింది ఆ హత్యలు అవన్నీ, అలాంటివన్నీ. ఇప్పుడు శక్తి యాప్ ఇచ్చారు మహిళలకి, అంతా మంచిగా జరుగుతుంది కానీ చెడు అనేది జరగట్లేదండి. ఒక కాల్ కొడుతుంటే ఎక్కడున్నా సరే వాళ్ళు వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు. ఇబ్బంది ఏం లేదండి. వాళ్ళు మహిళలకు మాత్రం పెద్ద ఎత్తున పీఠం వేశారండి. నారా లోకేష్ గాని చంద్రబాబు గారు గాని. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కూటమి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు మహిళలందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అది పార్లమెంట్ లో ఈ ఉన్నది ఇది చేయకపోయినా మన మహానాడులో మాకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఇంత పెద్దపేట మహిళకి వేసారో చంద్రబాబు నాయుడే, కూటమి ప్రభుత్వమే. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ అంతవేగా చేయలేదు ఎవరు. నేనంటే మేము ఊహ వచ్చినా 33% బిల్లు 33% బిల్లు అంటానే ఉండరు కానీ ఇంతవరకు అమలు చేసిన పాపన వల్ల మన కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కూటమి అమలు దాంట్లో చట్టసభల్లో పెట్టింది. తర్వాత మన చంద్రబాబు పార్లమెంట్ లో పెట్టింది. చంద్రబాబు నాయుడు మన ఈ మహానాడులో ప్రకటించారు. చాలా సంతోషంగా ఉందండి మాకు మాత్రం. అదే పెద్దపేట ఉదాహరణకి ప్రతిమా భారతి గారిని స్వీకారం చేసిందే మనకు ఉదాహరణే చంద్రబాబు నాయుడుకు. అంత ఇది మహిళకి ఇస్తాడంటే, బాధ్యత ఇస్తాడంటే అంత నిజం చెప్పుకోదగిన బ్రెయిన్. ఆయన సాహసం, మహిళ అంటే ఎంత గౌరవం మర్యాద ఎంత ఇదిగా చేస్తున్నాడంటే నిజం చెప్పుకోదగిన విషయం. అది సమాన హక్కు మగవాళ్ళతో ఆడవాళ్ళకి ఇస్తున్నారు కదా సమాన హక్కు. తల్లిదండ్రులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సమానంగా హక్కు కల్పించిన మన ఎన్టీఆర్ చేయబట్టే ఇలా తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు సమానంగా. అదే చేసింది. మహిళలు రాజకీయాల్లో కేవలం ఓటర్లుగానే కాకుండా బలమైన నాయకులుగా ఎదిగేలాగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఎలా ప్రోత్సహిస్తున్నారు? బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తున్నారండి. ప్రతి విషయానికి మహిళలకి 33% రిజర్వేషన్ కానీ ప్రతి విషయంలో కానీ మహిళకే మన పెద్దపేట వేసి మహిళని గౌరవించి మహిళ అంత ఇదిగా ఈ రోజున ఏ ప్రభుత్వం
నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయాలి అంత మర్యాద గాని అంత మంచి గాని ఏదైనా సరే చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తగునండి. అంటే ప్రభుత్వ ఇళ్ల రిజిస్ట్రేషన్ మహిళా పేర్లను చేయాలని టీడీపీ ప్రభుత్వ నిర్ణయం మీ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా పెంచిందంటారు? మంచి చేసింది నిజంగా. చేస్తే మహిళకి మగవాళ్ళ దగ్గర ఉంటే మగవాళ్ళు చేస్తుంటే వాళ్ళు కొంతమంది అవకాశాలు మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇబ్బంది పడతారని మహిళల పేరునే పెట్టి మంచి పని చేస్తారు చంద్రబాబు నాయుడు. అంతకన్నా మంచి పని ఏ ప్రభుత్వం కూడా మహిళల పేరుని ఇల్లు పెట్టి ఇచ్చిన గవర్నమెంట్ అసలు మహిళలు పట్టించుకోవట్లేదంట, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అలాగే అవుతారండి, వాళ్ళు పట్టించుకోకుండా వదిలేబట్టే ఈ రోజు మిమ్మల్ని తొంగలో దొక్కి బయటకు వచ్చి పైకి వచ్చారు. ఇలా నేను తొంగలో తొక్కేశారు కదా, ఎక్కడ ఉంచారు నిన్ను? ఇంటికి పరిమితం చేశారుగా, ఇంటికి కుక్కలు కొట్టి తరిమి కొట్టి 11 సీట్లు లేకుండా చేసాం. మహిళలు ఎందుకు? ఈయన గౌరవిస్తున్నారు కాబట్టి ఈయన మంచి చేశారు. నువ్వు చేయలేదు కాబట్టి తరిమి కొట్టాము, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నిలబడి ఓటేసి గెలిపించాము. అలాగే చేస్తున్నారు, బాగా నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. మహిళలకి ఈ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే అది అసలు చాలా ఇది అండి. మహిళలకు ఒక గౌరవం ఇచ్చినట్టే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే కేంద్రంలో ఆమోదం చెందినా చెందకపోయినా ఈ రోజు నారా లోకేష్ గారు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారండి మన మహన్నాడికి. చాలా హ్యాపీగా ఉంది. మహిళలను ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక చాలా మా మహిళలకి గొప్ప వరం కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో మహిళలకే ముందు పెడుతున్నారు. ఈ రోజు పనిచేయడానికి కూడా ఏదైనా మహిళలే ముందు ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవ్వడం చాలా మాకు బాగా హ్యాపీగా, మహిళలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఈ రోజు. అంటే ఈ గవర్నమెంట్ మహిళలకి అసలు పట్టించుకోవట్లేదని కొంతమంది వైసీపీలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ మహిళలకి అసలు మర్యాద అనేది లేదండి. ఈ రోజు చూస్తున్నాం, మేము కూడా గత వైసీపీ హయాంలో ఉన్నామండి. అక్కడ లేడీస్ కి ఎట్లా వాగారో వాళ్ళ నాయకులే లేడీస్ ని అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా వేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాల నుంచి మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళమేనండి. ఈ రోజు మహిళలకి పెద్దపీట కూటమి ప్రభుత్వం మహిళలకి గాని గ్యాస్ బండ గాని ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ గాని ఏదైనా ముందుకు తీసుకెళ్తుందంటే కూటమి ప్రభుత్వమని మేము చెప్పగలుగుతాం. ఈ రోజు తల్లికి వందనం గాని 3 పిల్లలుంటే 3 పిల్లలకి అలాగే 3 గ్యాస్ బండలు ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అని చెప్తామండి. ఆ అరాచకం నుంచి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మహిళలకి బయటకు వచ్చి చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వమే మర్యాద ఇస్తుందండి. ఎందుకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మర్యాద ఎక్కడ దక్కుతుందంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అరాచకాలు తప్ప ఏం లేవండి. అది మేము అరాచకాల నుంచి బయటపడిన వాళ్ళమే అందరం, అది చూస్తూనే ఉన్నాం. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇస్తాము, పార్లమెంట్ లో ఆమోదం పొందకపోయినా అని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మహిళలకి మరి అన్నింటిలోనూ 33% మాకు రిజర్వేషన్ ఇవ్వటం మహిళలకి చాలా సంతోషంగా ఉంది, ఆనందపడుతున్నాము. మరి సభల్లో కూడా మాకు ఇవ్వటం అనేది చాలా, మరి అసెంబ్లీలో గాని మరి లోక్సభల్లో గాని వీటిలో మాకు మహిళలకు అవకాశం ఇస్తున్నారని మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామండి. పార్లమెంట్ లో బిల్లు అయినా అవ్వకపోయినా ఇస్తానని చెప్పడంపై మీకు ఎలా అనిపించిందమ్మా? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా బాగా నమ్మకంతో ఉన్నాం, చాలా బలంగా దృఢంగా ఉన్నాం. ఆడవాళ్ళకి ఇంత మంచి పెద్ద పీఠం ద్వారా అన్న వేస్తుంటే మాకు చంద్రబాబు అన్న తెలుగుదేశం ద్వారా మాకు ఇంత మంచి అవకాశాలు వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి పెద్దపేట ఇట్లేదు అది ఇదని కొంచెం మంది మాట్లాడతారు, దాని మీద మీరేమంటారు? నేను అస్సలు ఒప్పుకోనండి. మహిళలకి మంచి రోజులు వచ్చినాయి అంటే ఇప్పుడే వచ్చినాయి, చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయి. వల్ల ఆడవాళ్ళకి మంచి జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అన్నిట్లోనూ పట్టుపీఠం అనేది మన తెలుగుదేశం పార్టీ వేస్తుందని, మరి ఎన్నో ఫ్రీ బస్సులు వేసింది, మరి ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. అంటే అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదంటే కదా మహిళల్ని? అవి అబద్ధాలండి, మేము అసలు ఒప్పుకోము. ఏదో బయటవాడు అనేకమని అంటారు, కానీ మేము ఒప్పుకోము. జరిగిన వాళ్ళు ఉన్నారు కదా, అందరికి ఇస్తున్నారు అనేది, తీసుకుంటున్నారు అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి మాకు జరుగుతుంది కాబట్టి మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.